హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఓకేనా? ఇక్కడైతే చూసుకోవచ్చు. నేనైతే ఒక 2 రోజుల కింద అయితే ఇలా ఒక పాత్ర అయితే తెచ్చుకున్నానమాట. అంటే మట్టి పాత్ర. చూసారా ఎంత బాగుందో? ఇది తెచ్చినప్పుడు కొనేటప్పుడు నా ఫీలింగ్ చూడాలండి. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇంటికి తెచ్చినాక దీన్ని ఎలా వాడాలి ఏంటిదని అయితే అస్సలు అర్థం కాలేదనమాట. అంటే మా అమ్మమ్మ వాళ్ళు వాడేటోళ్ళు. మా నాన్నమ్మ, మా అమ్మమ్మ వాళ్ళు. మా నాన్నమ్మ అయితే నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు, ఇంకా మా అమ్మమ్మ అయితే ఇప్పటికీ తనకు తెలుసు కాబట్టి నాకైతే చెప్పిందనమాట. అయితే నేనైతే మాత్రం అసలు ఎప్పుడంటే ఎప్పుడు వాడలేదండి. ఇంకా ఆడ కుండలు తెచ్చుకుందాం అనేసి అయితే వెళ్ళాము. కానీ అక్కడ కుండలు కొనుక్కునే ముందైతే ఇది మా ఆయన కళ్ళలో పడేసరికి, ఇలాంటివి తెచ్చుకో రైస్ కర్రీస్ గిట్ట చేసుకోవడానికి పనికొస్తుంది, అసలు ఇలాంటి వాటిల్లోనే తినాలి అనేసరికి నేను తిట్టేసాననమాట. ఎందుకు ఎలా వండుతారు, ఊకని పగిలిపోతాయి అన్నట్టుగా మాట్లాడాను. ఓకేనా? ఇక్కడైతే నేను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి అయితే అంటే ఇది ఆల్రెడీ ఒక 2 డేస్ వరకు వాటర్ పోసి బాగా నానబోసాననమాట. అలా వదిలేసాను. తర్వాతనే లోపల సైడు వైట్ సైడ్ అయితే ఆయిల్ రాసేసి ఒకరోజు మొత్తం అలాగే వదిలేసాననమాట. అలా మనం వాడుకునేటప్పుడు అలా ఆయిల్ అలాంటివి పోసిన తర్వాత ఒక రోజంతా వదిలేయాలంట. ఫస్ట్ నేను చెప్పాను కదా, వాటర్ పోసేసి ఒక 2 డేస్ వరకు అలా వదిలేసిన తర్వాతనే మనం వాడుకోవాలి ఏదైనా వండుకోవడానికి. ఇక్కడైతే నేనైతే ఈ పాత్రని పాలు కోసం, అంటే తోడు వేసుకోవడానికి అనేసి పాలు మరిగించినాక పిల్లలకు పోసిన తర్వాత మిగిలిన పాలు ఉంటాయి కదా, వాటికి తోడేసుకోవడానికి అయితే తీసుకెళ్దాం, ఫస్ట్ వాడి చూద్దాం, నాకు కూడా కొంచెం అనుభవం వస్తుంది కదా అన్నట్టుగా అయితే ఒక పాత్ర మాత్రమే తెచ్చాను, మట్టి పాత్ర. ఓకేనా? అయితే ఇక్కడ నేను ఫస్ట్ పాలైతే ఒక 2 లీటర్స్ వరకు వస్తుందండి నాకు తెలిసి. అయితే నేను ఒక 1 లీటర్ పోసి ఇంకా కొంచెం అయితే వాటర్ అనేది యాడ్ చేశాననమాట. అంటే అది కొంచెం పాలు ఎంత మరిగితే అంత బాగా మీగడ అనేది వస్తుందని అంటారు కదా, అలాగనమాట. అందుకనేసి వాటర్ పోసేసరికి కొంచెం ఎక్కువనే ఉందనమాట. ఓకే, చూసుకోవచ్చు ఇలా ఉండింది. ఇంకా నేనైతే అంటే హై ఫ్లేమ్లో పెట్టేసి చాలాసేపు అయిందనమాట. ఇంకా పొంగుతుంటే స్పూన్తో ఇలా అంటున్నాను, చూసుకోవచ్చు. అసలు ఇది స్టవ్ మీద పెడితే ఎంత అందంగా ఉందో అండి, అసలు చెప్పలేనంత హ్యాపీనెస్ కూడా వచ్చిందనమాట. అంటే మనం ఎన్ని కొత్తవి కొన్నా కానీ కొత్తది కదాలే అన్నట్టుగా కొంచెం ఫీలింగ్ ఉంటుంది, కొత్తది అన్నట్టు. కానీ ఈ మట్టి పాత్రను తెచ్చుకుంటే అసలు ఎంత అంటే అది చెప్పలేను, అంత హ్యాపీ అనిపించిందండి. అసలు ఏందో అదో రకమైన ఫీలింగ్ అనేది కూడా వచ్చిందనమాట. అసలు అది స్టవ్ మీద అలా పెట్టి ఉంటే ఊరికే వచ్చి చూడడము దాన్ని, అంటే అంత అందంగా ఉందనమాట. మనకు మట్టి పాత్ర ఇంట్లో ఉంటే ఇలాంటి ఫీలింగ్ ఉంటుందా అన్నట్టుగా అయితే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే. ఇంకా పక్కనే ఉండి నేనైతే ఇంకా ఎటు పోలేదు. పాలు పోసిన తర్వాత అది మరిగినంతసేపు నాకు అలాగే చూడాలనిపించింది. అందుకనేసి ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాతకైతే ఈ పని పెట్టుకున్నాను అనమాట. చూసుకోవచ్చు అసలు ఎంత బాగా మరుగుతున్నాయోనండి. ఇంకా కొంచెంసేపు మరిగిస్తే మీగడ ఎలా వస్తుంది ఏంటిది అనేది, అంటే పైనుంచి మన పాల మీద ఉన్న మీగడ ఎలా గడ్డలెక్క వస్తుంది ఏందనేది చూద్దామని అయితే పాలని కొంచెం సేపు మరిగించానమాట. చూసుకోవచ్చు ఇలా మరుగుతున్నప్పుడు పైనుంచి అయితే పొర లాంటిది వస్తుంది చూడండి, ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం ఇంకా స్టవ్ కట్ చేసేయాలన్నమాట. అంటే పాలు బాగా మరిగిపోయిన అన్నట్టు. ఓకేనా? ఓకే, ఇంకా మూత పెట్టేటప్పుడు కూడా ఇలా ఒక సైడ్కి అనేసి మూత పెట్టాలన్నమాట. ఒక సైడ్ నుంచి కొంచెం అందులో నుంచి వచ్చిన ఆవిరి అలాంటివి బయటికి వెళ్ళిపోతే, అంటే చల్లారుతున్నప్పుడే అలాగా బయటికి వెళ్ళిపోతేనే మనకు మీగడ అనేది చాలా బాగా వచ్చిద్ది అనమాట. ఓకేనా? మొత్తం కప్పేసామనంటే ఆవిరికి మీగడ కూడా కొంచెం అదో రకంగా అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇంకా ఎప్పుడైనా అలా చేసి చూపిస్తాను మీకు, నాకు చెప్పడం రావట్లేదు కానీ. ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను. ఓకేనా? ఇంకా కొంచెంసేపు చల్లారిన తర్వాత అయితే చూడొచ్చు, ఇలా పెట్టాను నేను మూత అయితే. చూడండి ఎంత అందంగా ఉందోనండి. అసలు మనం ఎంత రేటు పెట్టి మంచి మంచి గిన్నెలు తెచ్చి పెట్టినా కానీ అంత అందంగా ఉండదు అనుకుంటా నేనైతే. మట్టి కుండకున్న స్టైలే వేరండి. అసలు ఎంత మంచిగా అనిపించిందో చూడొచ్చు. మీగడ కూడా అసలు మనం స్టీల్ గిన్నెల్లో కానీ వేరే ఏ గిన్నెల్లో వేడి చేసినా ఇంత మంచిగా అయితే మీగడైతే రాదండి. నాకు తెలిసి అయితే నేను ఎప్పటి నుంచో పాలు తీసుకొని ఎప్పుడూ కానీ ఇలా మరిగిస్తాను కానీ అంత మంచి మీగడైతే నాకు ఎప్పుడు రాలేదు. అసలు ఇన్ని రోజులు ఎందుకు తెచ్చుకోలేదు, ఎందుకు ఇలా నాకు ఇలాంటి ఆలోచన రాలేదని అయితే చాలా బాధ అనిపించింది అనమాట. చూడండి ఎంత బాగుందోనండి. అసలు మీగడ కూడా ఎంత చూడడానికి ఎంత బాగుంటే మనం తోడు వేసిన తర్వాత ఇంకెంత మంచిగా వస్తుందో అని అనిపించింది. చూడొచ్చు చాలా నిండా ఉండే కదా ఇందాక పాలు, అంత కొంచెం బాగా మరిగేంత వరకు ఉంచాను, ఈ కుండలోనే మరిగించాను అనమాట. ఓకేనా? నేను అంటే ఫస్ట్ మనం ఈ మట్టి పాత్రని వాడేటప్పుడు ఎలా వాడాలి ఏందనేది కూడా చెప్పాను కదా, ఆ విధంగా మనం ప్రాసెస్ని ఫస్ట్ చేసుకున్న తర్వాతే మనం వాడుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా కొంచెం వాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలంతే. అంటే
పగిలిపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా. సపరేట్గా ఒక ఏదైనా ఉంటుంది వీటి కోసం పెట్టడానికి కానీ అలాంటివి ఉంటుంది కాబట్టి సపరేట్గా పెట్టుకోవడం అలాంటివి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాడుకుంటే చాలా బాగుంటుందన్నమాట. మట్టి కుండనా అనేసి మనం ఒక చిన్న మాటతో అలా తీసేయవద్దండి. అసలు ఎంత ఫీలింగో చెప్పలేనంత ఫీలింగ్. ఆ ఫీలింగ్ని కూడా ఎలా షేర్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు అన్నమాట. అంత బాగా అనిపించింది నాకైతే. నేను తెచ్చినప్పుడు కూడా అంత ఫీలింగ్ లేదు, కానీ నేను పాలు మరిగించిన తర్వాత అందులో పోసిన తర్వాత మీగడను చూసి అది స్టవ్ మీద అలా పెట్టి ఉంటే దాని స్టైలు, దాని కలరు అసలు చూస్తే నేను చెప్పలేనంత ఆనందం అండి. చెప్పలేనంత మంచి ఫీలింగ్ అయితే అనిపించింది. ఇప్పుడైతే పాలు కూడా చల్లారిపోయినాయి అనమాట. ఇంకా తోడేస్తున్నాను, చూసుకోవచ్చు అనమాట. అయితే ఈ పాలు కొంచెం మన వాటర్ పోసి కొంచెం చిక్కగా ఉంటుంది కదా పెరుగు, దీన్ని కొంచెం గిలగొట్టేసాను అనమాట. కొంచెం వాటర్ పోసేసి పలుసు చేసుకుందామనేసి, మజ్జిగ చేసుకుందామని. ఓకేనా. ఇంకా నేను తోడు కూడా వేసేసాను. కొంచెం మన లోపల వరకు కలిసేటట్టు కలుపుకోవాలి. ఓకేనా. ఇంకా ఈ మీగడంతా కలుపుకునేటప్పుడు మొత్తం అటు ఇటు పోతుందని నాకైతే చాలా ఇది అనిపించింది, ఎలానో అనిపిస్తుంది. అంటే అలాగే ఉంటే చూడాలనిపిస్తుంది అనమాట. చాలా బాగుందండి. ఇంకా ఇలాంటివి కర్రీస్ కానీ రైస్ ఇంకా నేను వదలను, మట్టి పాత్రలోనే వండుకుంటా. ఇంకా మనకు అంటే మనం ఒక్కసారే తెచ్చుకొని పెట్టుకునేంత లేదు కాబట్టి మనకి ఎప్పుడు వీలు పడితే అప్పుడు మనకి చేతిలో మనీ అనేది వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఒక్కొక్కటి తెచ్చుకొని పెట్టుకుందాం ఇంట్లో. ఓకేనా. చూడండి ఇలా ఉందన్నమాట. ఓకేనా. మీకు కూడా ఈ మట్టి పాత్ర నచ్చినట్లయితే ఇలా మీరు కూడా ఇళ్ళల్లో ఒక్కటి తెచ్చుకొని వాడుకోండి. ఓకేనండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.